49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, దివ్యాంగుల పెన్షన్, ఇవన్నీ మనం ఇప్పటి వరకు విన్నాం. ఇప్పుడు కొత్తగా బ్యాచులర్ పెన్షన్ తెరపైకి వచ్చింది. ఇదేంటి అనుకుంటున్నారా? బీజేపీ సర్కార్ అన్మ్యారీడ్ అనే స్పెషల్ కేటగిరీ పెన్షన్ను తెరపైకి తీసుకొచ్చింది. పెళ్లి కాని మగవారికి కూడా పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. ఇంతకీ ఇదంతా ఎక్కడా, ఎంత ఇస్తారు అనే డౌట్స్ వస్తున్నాయా? ఈ కొత్త పథకం ఎక్కడ తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దాం. ఓట్ల కోసం ఎన్ని పాటలైనా పడతాయి రాజకీయ పార్టీలు. ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలని నిత్యం ఆరాటపడుతూనే ఉంటాయి. అందుకోసం రకరకాల స్కీమ్లతో జనాలను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. తాజాగా ఓ వెరైటీ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది హర్యానా సర్కార్. సీఎం ప్రకటించిన ఆ కొత్త పెన్షన్ స్కీమ్ పై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. వారే వా, ఇలాంటి పెన్షన్లు కూడా ఇస్తారా అంటూ పండగ చేసుకుంటున్నారు పెళ్లి కాని ప్రసాద్లు. అవును, పెళ్లి కాని వారికి ఇకపై నెల నెలా పెన్షన్ ఇవ్వాలని భావిస్తోంది హర్యానాలోని బీజేపీ సర్కార్. అయితే బ్యాచులర్స్ అందరికీ పెన్షన్ ఇస్తారనుకుంటే పొరపాటే. కొందరికే ఆ సర్కార్ కానుక అందించబోతోంది. షరతులు వర్తిస్తాయి అని అంటోంది హర్యానా సర్కార్. 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న పెళ్లి కాని వారికి మాత్రమే పెన్షన్ ఇచ్చేలా కొత్త పథకం ప్రవేశపెట్టబోతోంది హర్యానా సర్కార్. మరో నెలలోనే ఈ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని స్వయంగా ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. అబ్బాయిలకే కాదు, 45 ఏళ్లు నిండిన పెళ్లి కాని మహిళలకు ఆ స్కీమ్ వర్తిస్తుందని చెప్తున్నారు. అయితే ఆ పెన్షన్ ఎంత ఇస్తారనే వివరాలు మాత్రం ఇంకా బయటికి చెప్పలేదు. మరి 60 ఏళ్లు నిండిన వారి పరిస్థితి ఏంటి అనే అనుమానం రావచ్చు. వారికి వృద్ధాప్య పెన్షన్ ఉందిగా అంటున్నారు మనోహర్ లాల్ ఖట్టర్. ఆ మొత్తాన్ని కూడా త్వరలోనే 3000కు పెంచబోతున్నట్టు ప్రకటించారు. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, దివ్యాంగుల పెన్షన్, ఇలా అనేక రకాల పథకాలు చూసాం. కానీ ఇప్పుడు కొత్తగా ఈ పెళ్లి కాని వారికి పెన్షన్ ఇవ్వడం ఏంటంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తూ ఉన్నారు.